మన చుట్టూ ఉండే మనుషుల్లో ఎవరైనా సన్నగా ఉన్నట్లయితే, రే నువ్వు బట్టలు వేసుకున్నావా లేదా బట్టలు నిన్ను వేసుకుంటున్నాయా, బైక్ మీద సరే కూర్చోరా బాబు లేదంటే గాలికి ఎగిరిపోయేలాగా ఉన్నావు, ఏట్రా ఎయిడ్స్ పేషెంట్లో ఉన్నావు, బక్కనాయాలా. కొంచెం లావుగా ఉన్నట్లయితే, ఏంట్రా దున్నపోతులా అడ్డంగా బలిసిపోతున్నావు, బిల్లకూడంలో ఉన్నావురా, ఊరే ఎంత ఉన్నావేట్రా బాబు, కోస్తే ఊరంతా సరిపోయేలాగా పందినాయాలా. కొంచెం స్కిన్ టోన్ తక్కువ ఉంటే, ఎరా కాకమయ్య, అరే నవ్వుతుంటే పళ్ళోటే కనిపిస్తున్నాయిరా కర్రీనాయాల. కొంచెం పొట్టిగా ఉన్న పొట్టినా కొడక మరుగుజ్జు బావా. కొంచెం పొడువుగా ఉన్న తాటి చెట్టులాగా అంత ఉన్నావేట్రా, బూజులు దొరపడానికి బాగా పనికొస్తావరా. హెయిర్ తక్కువ ఉంటే, ఏంట్రా ఎకరాలు ఎకరాలు ఎగిరిపోతున్నాయి బట్టనా కొడక. హెయిర్ ఎక్కువ ఉంటే, అరే జుమాంజీ గాడిరా ఈడు, అడివిరా నాయనా ఈడు. మన చుట్టూ ఉండే సమాజంలో తరచూ ఇలాంటి మాటలను వింటూ ఉంటాం. ఈ విధంగా ఒక మనిషిలో బాడీలీ ఫీచర్స్ని అవమానిస్తూ, విమర్శిస్తూ, హ్యూమిలియేట్ చేసి వెక్కిరించడాన్నే బాడీ షేమింగ్ అని అంటారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బాడీ షేమింగ్. ఇక్కడితో ఆపేయకుండా మరీ దారుణంగా జెండర్ షేమింగ్ కూడాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ట్రిమ్మర్ కొంచెం అటుగా వెళ్ళి లుక్ బాగాలేదు అనిపించి బియర్డ్, ముస్టాచ్ మొత్తం తీసేసినట్టయితే, ఏట్రా నట్టుగాడిలా ఉన్నావు, మ్యాన్ బూబ్స్ ఉన్నా, అమ్మాయి వాయిస్ వస్తున్నా, ఏంట్రా అమ్మాయిలాగా, అమ్మాయికి బ్రాడ్ షోల్డర్స్ ఉన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం ఫేషియల్ హెయిర్ ఉన్నా, ఆ మేసమేంటే మగాడిలాగా అని ఇలా బాడీ షేమింగ్ని దాటి చుట్టూ ఉన్న నలుగురిలో నువ్వు గొప్పోడు అనిపించుకోవడానికి ఎదుటివాడిని హ్యూమిలియేట్ చేస్తూ దారుణంగా జెండర్ షేమింగ్ వరకు వెళ్ళిపోతున్నారు. నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను సరిగ్గా 8th క్లాస్ 9th క్లాస్ ఆ టైంకి ఎస్కోటా అనే ఏరియాలో ఉండేవాళ్ళం. అప్పుడు నేను కొంచెం షార్ట్ హైట్లో ఉండేవాడిని. అంటే ఇప్పుడు నేను ఏదో రానా ప్రభాసు అంతనా అనట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, మా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ నా పేరుకు ముందు ఒక ప్రొనౌన్ని యాడ్ చేశారు, పొట్టి సాయి అని. మనం అయితే చాలా క్యాజువల్గా తీసుకునేవాళ్ళం. బట్ అందరూ అలా ఉండరుగా. అప్పుడే డెవలప్ అవుతున్న చిన్నపిల్లాడి మైండ్కి ఇలాంటి ఎక్స్టెన్సివ్ లెవెల్ ఆఫ్ బాడీ షేమింగ్ వల్ల వాడిని వాడు తక్కువ చేసుకోవడం కానీ, డిప్రెషన్కి గురవడం కానీ, వాడిని వాడు హేట్ చేసుకోవడం కానీ, ఇలాంటి చాలా నెగిటివ్ ఎమోషనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే రీసెంట్గా మా అన్నయ్య లుక్ కొత్తగా ట్రై చేద్దాం బాగుందని మీసాలు పెంచాడు. బయటికి వెళ్తున్నప్పుడు చాలా రోజుల తర్వాత కనిపించిన మా అంకులు తిరిగి వీడిని, ఏంట్రా అంత మీసాలు ఉన్నాయి, అంకుల్లాగా ఉన్నావు తెలుసా, ఇలా కనిపించిన ప్రతిసారి పదే పదే అంటున్నారు. ఇలా మాలాగే మీరు కూడా లైఫ్లో ఏదో ఒక పాయింట్లో అవమానానికి గురయ్యే ఉంటారు. సో దానికి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, రే సొసైటీలో ఉన్న పాతకాలపు మనుషుల్లారా, గొర్రెల్లారా, బుర్ర తక్కువ ఎదవల్లారా, there is nothing like a perfect body type or perfect way of looking. Everyone is unique in their own way. మన ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా, ఒరే ఈడు అప్పట్లో ఏమన్నా ఏమీ అనుకునేవాడు కాదు, తీసుకునేవాడరా, ఇప్పుడు చిన్న మాట అంటే చాలు రెచ్చిపోతున్నాడు అని మీకు అనిపించవచ్చు. దానికి కారణం, మన సొంత బ్లడ్ ఫ్రెండ్ అయినా సరే కన్సెంట్తో ఇన్సల్ట్ చేస్తే అది కామెడీగానే తీసుకుంటాడు. కానీ వితౌట్ కన్సెంట్తో చిన్న జోక్ వేసినా అది ట్రోలింగ్ లెక్కనే ఉంటుంది. ఈ టీవీలో వచ్చే తొక్కలో అడ్వర్టైజ్మెంట్స్లో కూడా ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ అంటే ఫెయిర్గా ఉంటేనే అందంగా ఉన్నట్టు అని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, డస్ రియలీ స్కిన్ కలర్ డిఫైన్స్ ద బ్యూటీ? ఈవెన్ రీసెంట్గా వస్తున్న మూవీస్లో కానీ, కామెడీ షోస్లో కానీ, కామెడీని జనరేట్ చేయడానికి కమెడియన్స్గా లావుగా ఉన్న వాళ్ళని, నల్లగా ఉన్న వాళ్ళని పెడుతున్నారు. ఒకప్పుడు హ్యూమర్తో కూడుకున్న హెల్దీ అండ్ సిచ్యువేషనల్ కామెడీ ఉండేది. బట్ ఇప్పుడంతా బాడీ షేమింగ్తోనే కామెడీ జనరేట్ చేస్తున్నారు చీప్గా. అవి చూసి మనం చప్పట్లు కొట్టుకొని మరి నవ్వేసుకుంటున్నాం. అంటే ఇండైరెక్ట్గా ఇది మన సొసైటీలో కామనే అని జనరలైజ్ చేసేస్తున్నాం. ఒక వయసుకు వచ్చిన మెన్ ఆర్ ఉమెన్కి ఒక మెచ్యూరిటీ ఉంటుంది. కానీ ఒక టీనేజర్కి ఎవరైనా బుల్లీ చేసినట్లయితే వాడికి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అలాంటి టీనేజర్కి నేను ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. రే తమ్ముడు, రే చెల్లమ్మ, ఎవడైనా లైన్ క్రాస్ చేసినట్లయితే యూ హ్యావ్ టు హ్యాండిల్. రే వద్దు అని చెప్పండి. ఎంత చెప్పినా పదే పదే చేస్తున్నట్టయితే నీ ఇష్టం, దించు. మీ అమ్మనో అక్కనో పేరెంట్స్ ఎవరో ఒకరిని అక్కడే అది కర్బ్ అయిపోవాలి. బికాస్ ఆ ఎర్లీ చైల్డ్హుడ్ టైంలో ఒక కిడ్ మెంటల్గా డెవలప్ అవుతాడు. ఇన్ని ఇన్సెక్యూరిటీస్తో పెరిగితే ఈ సొసైటీ వాడితో చెడుగుడా ఆడేసుకుంటుంది. వాడు ఒక ఇంట్రోవర్ట్గా మారిపోతాడు. అలా కాకుండా మీరు ఒక యంగ్ ఏజ్లోకి వచ్చాక కూడా మిమ్మల్ని బుల్లీ చేస్తున్నారంటే వాళ్ళకో మాట, ఈ సొసైటీకి ఏమీ పని లేదు గురు. పొట్టోడానో, నల్లోడానో, బండోడానో ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉంటారు. జస్ట్ ఫక్ దోస్ పీపుల్. దారిలో పోయే ప్రతి కుక్కకి రెస్పాండ్ అయితే మన గోల్ని రీచ్ కాలేం. బాడీ షేమింగ్ గురై బాధపడే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, వెళ్ళి ఒక్కసారి మిర్రర్ ముందు నిలబడి కాసేపు మీతో మీరు మాట్లాడుకోండి. ఇక్కడ మీరు 2 థింగ్స్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ది ఏంటంటే, నీకు నచ్చినా నచ్చకపోయినా రియలైజ్ ఎ ఫ్యాక్ట్,
యూ నీడ్ టు గెట్ కంఫర్టబుల్ విత్ యువర్ ఓన్ స్కిన్. దెర్ ఇస్ నో అదర్ చాయిస్. రెండవది, వేరే వాళ్ళు కమెంట్ చేశారనో సొసైటీ స్టాండర్డ్స్కి సరిపోవాలనో కాదు, మన కోసం మనకి నచ్చినట్టు ఎఫర్ట్స్ పెడదాం. కొద్దిగా లావ్ అయితే బెటర్ ఏమో, చూడడానికి బాగా కనిపిస్తాం అని అంటే అవుదాం. కొంచెం సన్నగా అయితే బాగుంటుందేమో అంటే అవుదాం. నో మ్యాటర్ హౌ ఐ లుక్, ఐఎమ్ ద బాస్ బిచ్ అనే యాటిట్యూడ్ కమ్స్ విత్ ఏజ్. అన్ఫార్చునేట్లీ ఇట్ వోంట్ కమ్ వెన్ యూఆర్ యంగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. వాళ్ళ కోసం చెప్తున్నా, యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ హెల్దీ అండ్ ఫిట్, నథింగ్ మ్యాటర్స్. అలాగని నాకు నచ్చినట్టు బయట తింటాను, ఎవరో నాకు చెప్పేది ఏంటి అనే యాటిట్యూడ్తో ఉంటే ఒక 10 yearsలో బండి షెడ్కి వెళ్ళిపోద్ది, హాస్పిటల్లో ఉంటావు. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ హైట్, కలరు, ఫేషియల్ ఫీచర్స్ ఇవన్నీ మనమేం కష్టపడి అచీవ్ చేసి సంపాదించడం ఏం కాదు. అవన్నీ బై బర్త్ మనకి పేరెంట్స్ నుండి వస్తాయి. ఇఫ్ నువ్వు నిజంగా ఇంకొకరితో పోటీ పడాలనుకుంటే కంపీట్ విత్ క్యాపబిలిటీస్, నాట్ విత్ బాడీలీ ఫేషియల్ ఫీచర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.